హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు కీ న్యూస్. ఇవాళ మనతో పాటు ఇక్కడ విమలక్క గారు ఉన్నారు. బతుకమ్మ పండుగ సందర్భంగా ఇవాళ ఒక పాటని ఆవిష్కరించారు. బహుజన బతుకమ్మ పాటను ఇవాళ ఆవిష్కరించారు. అయితే ఇక్కడ మనతో పాటు ఉన్నారు. ఆ విమలక్కతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. నమస్తే అక్క. నమస్తే అక్క, చెప్పండి, బతుకమ్మ పండుగ సందర్భంగా మీరు పాట ఆవిష్కరించారు కదా, దాని యొక్క సారాంశం, ఉద్దేశం కూడా ఒకసారి చెప్పండి. పూల పూల సింగిడు ఉయ్యాలో, పూసింది బతుకమ్మ ఉయ్యాలో, ప్రతి నారి చప్పట్లు ఉయ్యాలో, మోగంగా ఊరంతా ఉయ్యాలో అంటూ ఈసారి బహుజన బతుకమ్మ 15వ ఏటలోకి అడుగెడుతుంది. ఈ సందర్భంగా ఈ సంవత్సరం తీసుకున్నటువంటి నినాదం ప్రకృతి, స్త్రీలు, బతుకమ్మ. దేశవ్యాప్తంగా మహిళలపైన జరుగుతున్నటువంటి అత్యాచారాలు, అనేక హింసలకు వ్యతిరేకంగాను ప్రకృతిని రక్షించుకుందామని ఒక ఉద్యమంగా దీన్ని ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత ఈరోజు ఉన్నదని భావించి బహుజన బతుకమ్మ ఈ కాన్సెప్ట్ తోటి ఒక పాటను, మిత్ర అందించినటువంటి పాటను ఈరోజు ఇక్కడ ఆవిష్కరించుకున్నాం. రేపు 2వ తేదీ నుండి 10వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఉత్సవమే కాదు, ఉద్యమం అంటూ ముందుకు సాగుతూ ప్రతి ఊరికి వస్తుంది. మీ ఊరికి వచ్చినప్పుడు మీరంతా కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని బహుజన బతుకమ్మ విజ్ఞప్తి చేస్తుంది. ఈసారి ఇంకొక విషయం కూడా ఏంటంటే, రాడార్ స్టేషన్తో 12 లక్షల చెట్లు మాయమవుతున్నటువంటి సందర్భంలో, 16,000 ఔషధ మొక్కలు మాయమవుతున్నటువంటి సందర్భంలో దామగుండాల ప్రాంతాన్ని అంతవరకే పరిమితమై ఉండదు ఈ రాడార్ స్టేషన్ తోటి. ఇంకా మిగతా ప్రాంతాలకు కూడా రేడియేషన్ ప్రమాదం అనేటువంటిది ఉంటుంది కనుక పక్షులు, జంతువులు, చెట్లు, మనుషులు, ఒక మానవ మనుగడనే పూర్తిగా అంతర్ధానమైపోయేటువంటి అవకాశం ఉంది కనుక దీన్ని మొత్తంగా ఈ అనంతగిరి గుట్టల్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అట్లనే మానవ మనుగడకు ముప్పు వాటిల్లకుండా చూడాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వాలు కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పేసి కూడా తెలియజేస్తుంది బహుజన బతుకమ్మ. అందుకోసం దామగుండాలలో కూడా ఈసారి బహుజన బతుకమ్మను నిర్వహిస్తున్నాం. తప్పనిసరిగా ఈ ఉద్యమంలో మీరంతా భాగస్వాములు కావాలని అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకోటి, బతుకమ్మ పండుగని చాలామంది డీజేలు పెట్టి, అనవసరమైన పాటలు పెట్టి ఆ అనేది వేరే తిరిగి తీసుకెళ్తున్నారు. అంటే గతంలో అప్పుడు చూసుకుంటే ఆట పాట అనేది ఒక తీరు ఉన్నది, ఇప్పుడు చూస్తే ఒకలాగా ఉంది. దీనిపై మీ స్పందన ఏంటి? అంటే అందరికీ ఆడుకోవడానికి అనుగుణంగా ఉండాలి అన్నటువంటి దాంతో కాన్సెప్ట్ తోటి కొంతమంది డీజేలు చేసుకుంటున్నారు. సరే, అది వాళ్ళ ఇష్టము. కాకపోతే అసలుగా మొదటి నుంచి వచ్చినటువంటి బతుకమ్మ ఆటను, పాటను మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదే ప్రజా సంస్కృతిలో ముందుకొచ్చినటువంటి పాట, ఆట. నిజానికి 3-4 చప్పట్లతోటి వేసేటువంటి ఆట, వంగి లేస్తూ వేసేటువంటి చప్పట్లతోటి చూడముచ్చటగా ఉంటుంది ఆట కూడా. అట్లాంటి ఆటను, ఆ పాటను కూడా రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాకపోతే ఆధునీకరిస్తున్నటువంటి సమయంలో, మోడర్నైజ్ చేసేటువంటి సందర్భంలో పాటలు అన్నీ కూడా కొన్ని వెస్టర్నైజ్ చేస్తున్నారు. కోలాట ఆడడము, ఇలాంటి కోలాటం ఆడుకోవచ్చు. కాకపోతే కొంచెం వేరే రకంగా ఆడకుండా ఉంటే చాలు. ఈ మేరకు బతుకమ్మను రక్షించుకోవాలి. ఎందుకంటే బతుకమ్మ బతుకుంటేనే మనం అంతా బతుకుతాం. బతుకమ్మ బతుకుంటేనే మనం ఎందుకు బతుకుతాము అని అంటే, బతుకమ్మలో పేర్చేటువంటి పూలు సహజంగా దొరికేటువంటి పువ్వులు. అంటే తంగేడు, గునుగు, ముత్యాల పువ్వు, కట్ల పువ్వులు, రుద్రాక్ష పువ్వులు, గుమ్మడి పువ్వులు, అడవి చామంతి పువ్వులు, ఇట్లాంటివన్నీ కూడా అదేంది మన జీడి పువ్వు కూడా, ఇట్లాంటి పువ్వులన్నీ కూడా ప్రకృతి సహజంగా దొరుకుతాయి. వీటికి ఏవి కూడా వాసన ఉండదు. కానీ ఈ పూలల్లో ఔషధ గుణాలు ఉంటాయి. ఈ పూలతో పేర్చినటువంటి బతుకమ్మను మనం చెరువులలో వదిలితే ఆ పూలన్నీ కూడా స్వచ్ఛంగా మారి సారవంతమైనటువంటి భూములుగా మారేటువంటి అవకాశం ఉంటుంది. అందుకనే ఇదంతా కూడా ఆ రకంగా వనరులను కాపాడుకునే దిశగా, వనరులతో ముడిపడినటువంటి పండగగా, పూలను గౌరవించేటువంటి పండగగా, నవధాన్యాలకు పూలతో స్వాగతించేటువంటి పండగగా దీన్ని మనమంతా చూస్తాం. అందుకని చప్పట్లేసినటువంటి చేతులే పిడికిళ్ళెత్తి పోరాటానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితిలో ఇవాళ బహుజన బతుకమ్మ ముందుకు సాగుతుంది. అందుకోసం సహకరించినటువంటి మిత్రులందరికీ పేరు పేరున, ఒకరనేది కాదు, అందరికీ కూడా పేరు పేరున మరొక్కసారి బహుజన బతుకమ్మ ఉద్యమాభినందనలు, శుభాకాంక్షలు.
థ్యాంక్ యూ. చూశారు కదండి, ఇది విమలక్క గారు చెప్తున్నారు. నెక్స్ట్ మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.